ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలి. ఎమ్మెల్యే చినరాజప్ప. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప కోరారు. సామర్లకోట బచ్చు ఫౌండేషన్ పాఠశాలలో శనివారం నిర్వహించిన విద్యా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే చినరాజప్ప ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నందున ఉపాధ్యాయులు కూడా ఆ దిశగా కృషి చేయాలని, విద్య పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఎమ్మెల్యే చినరాజప్ప హెచ్చరించారు. మున్సిపల్ కమిషనర్ శ్రీ విద్య, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు తోటకూర సాయిరామకృష్ణ, మండల విద్యాశాఖ అధికారి శివరామకృష్ణయ్య, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ బడుగు శ్రీకాంత్, నేతలు బలుసు వాసు, అడబాల కుమారస్వామి, కంటే జగదీష్ మోహన్, గోల్తి సత్యనారాయణ, పడాల వీరబాబు, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత హెచ్ఎం తోటకూర సాయిరామకృష్ణ ఎమ్మెల్యే చినరాజప్పను ఘనంగా సత్కరించారు. పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ నిర్వహణ, దృశ్య మాలికను ఎమ్మెల్యే చినరాజప్ప స్వయంగా పరిశీలించి హర్షం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు, విద్యా కమిటీ సభ్యులు సమిష్టిగా కృషి చేయాలని కూడా ఎమ్మెల్యే చినరాజప్ప కోరారు. మార్కెట్ కమిటీ చైర్మన్ అందుగుర మణికుమారి జార్జి చక్రవర్తి కూడా పాల్గొన్నారు. విద్యార్థుల ఆంగ్ల ప్రసంగం విద్యార్థులను విశేషంగా ఆకర్షించింది. పెద్దాపురం మార్కెట్ కమిటీ చైర్పర్సన్ నూనె మంగాలక్ష్మి రామారావు తదితరులు పాల్గొన్నారు. So, let us all support this program and save our students. Thank you all. Thank you for giving this golden opportunity. నమస్కారాలు. ఉపాధ్యాయులకు నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ముస్తాబ్ కార్యక్రమానికి గౌరవ ముఖ్య అతిథిగా చేసినటువంటి ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమం జరుగుతున్నట్టు ఇవ్వడానికి వచ్చిన్నారు. మరి మన నియోజకవర్గంలో అన్ని స్కూల్లోని ఈ కార్యక్రమం జరుగుతున్నప్పటికీ కూడా బచ్చుకోనే స్కూల్లో చూసి వాళ్ళకి మంచి స్థానం ఇన్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ముఖ్యంగా మన పాఠశాలకు వచ్చే విద్యార్థులు చక్కగా అమ్మాయి కార్యక్రమాలు మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి చాలా ఇష్టం. అవన్నీ కూడా మీ ఇంప్లిమెంట్ చేయడానికి చాలా సంతోషంగా చేస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి హెచ్ఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. మన ప్రీతం విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ప్రత్యేకించి గౌరవ సీనియర్ శాసనసభ్యులు మన ప్రీతం నాయకులు చినరాజప్ప గారిని ప్రత్యేకించి అభినందించి చాలా ముందు చేసింది సార్. చక్కగా ఇక్కడ పౌడర్ ఏర్పాటు చేసి, దువ్వులు ఏర్పాటు చేసి, దువ్వులు కూడా నీటి ఏర్పాటు చేసి, ప్రతి క్లాస్ రూమ్ బయట ఒక అర్థం ఏర్పాటు చేసి వారు ఉండేలా నీట్గా ఉండేలా, ఒక్కసారి చూస్తే సరిగ్గా లేకపోతే మనమే అసహ్యంగా ఉంటాం. ఉండేలా అందం భగవంతుడు ఇచ్చేది, పరిశుభ్రత మనం చేసుకునేది. కాబట్టి ఆ ఉద్దేశంతో మరి ముందుగా పాతిపురాన్ని ఇంప్లిమెంట్ చేసే దాన్ని విద్యాశాఖ మంత్రులు మొత్తం జిల్లా రాష్ట్రం అంతా కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈ కార్యక్రమం తొలి రోజునే మరి ఈ ముస్తాబ్ కార్యక్రమానికి ఎంతో పనివత్తులు ఉన్నందుకు కూడా మన పాఠశాల విద్యార్థులు అనేటువంటి నమ్మకంతో మనకు మెసేజ్ ఇవ్వడం మన ఎమ్మెల్యే సార్ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ దీన్ని పెద్దలందరూ కూడా ఇక్కడ వచ్చారు. అంటే కార్యక్రమం ఏదైతుందో ప్రతి కార్యక్రమాన్ని కూడా మా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అందరూ కూడా పంపిస్తూ ఉంటాడు. నేను అందరినీ పంపిస్తాను. లేదా ఈయన కూడా ఇక్కడ రానండి. కారణం ఏంటంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కూటమి ఒక్కొక్క కార్యక్రమం ఇచ్చేది. కార్యక్రమం ఏంటంటే మొత్తం ఏంటి స్కూల్లో అందరూ కూడా మొత్తం అవి రావాలని చెప్పి అది కార్యక్రమం ఇచ్చి ఆ కార్యక్రమానికి మనం అటెండ్ అవ్వాలి. మొత్తం ఎప్పుడు పెళ్ళి ఎరుగురికి దొరకం ఇప్పుడు కాదు, ప్రతి ఊళ్ళో రోజు మొత్తం అవి స్కూల్కి వచ్చి నీట్గా రావాలి, నీట్గా వెళ్ళాలి. మరి బొరతో చల్లకూడదు, బొరద తెలిసి ఎదుగు వెళ్ళిపోదాం కదా. నీట్గా వచ్చాడు ఇంటిగా వెళ్ళిపోయినాక మీకు గేమ్స్ ఆడేవాడు కన్నా వెళ్ళకపోతే
కొడతా అనుకుంటా గేమ్ కూడా ఆడాలి గేమ్స్ ఆడమని చెప్తాను లేదా నీట్గా ఉండాలని చెప్పి కొన్ని సూత్రాలు కూడా ఉన్నాయి మన గోల్ కట్టేది 6లో పట్టేస్తుంది 6కి పోవడం అలాగే గంటలు తీసుకోవాలి పిల్లలు ఐపీఓడు కానీ డిగ్రీ కాలేజీలు కానీ గంటలు తీసుకోవాలి నీకు కట్టి తీసుకోవాలి మీరు కూడా కట్టి తీసుకోవాలి బ్యాట్ ఇల్లు వస్తారు ఇల్లు ఎంత నీట్గా లేదా ఎలాగా నీట్గా ఉండి పిల్లలు బాగా చదువుకోవాలి మీ అంతే అన్ని ఇంటికి వచ్చి అయిపోయినా చదువుకుంటేనే మీకు ఉద్యోగం వస్తుంది వయసు గవర్నమెంట్ 50 కూడా ఇల్లు అందరికీ బాగుంటుంది ఏదైనా ప్రతి ఒక్కరు కూడా చదవండి బాగా చదువుకోండి బాగా ఆడండి సంస్కృతి కార్యక్రమం అటెండ్ అవ్వండి ఈవెంట్ అటెండ్ అవ్వండి కాంపిటీషన్ అటెండ్ అవ్వండి ఎన్నికలు చేసి కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారు మన చిన్న విషయం కూడా చాలా బాధ్యత తీసుకుని కార్యక్రమం 10 జనవరి ఎవరైనా ఆలోచించినా పిల్లలు బాగా రావాలి అందంగా రావాలి కూర్చోవాలి చదువుకోవాలి చదవాలి లోకేష్ రావాలి అది గంట ఇప్పుడు మేము కూడా అదే పెద్దాపురం నేను బయలుదేరి ఇంకా సామర్పాటు ప్రైవేట్ చేయడం నుంచి పెద్ద బయలులో ఎక్కడేం బాగుంది ఎక్కడేం బాగోలేదు ఏం చేయాలి అని ఆలోచించుకుంటే ఎంత వేస్తాను అంటే మా పార్టీ మొదటి చెప్తే అలవాటు బాగా ప్రజలకు ఉపయోగపడాలి ప్రజలకు మంచి ఆలోచనతో ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ మీరందరూ కూడా బాగా చదువుకుంటుంది తర్వాత భవిష్యత్తులో మీ భవిష్యత్తు ఎలాగా బాగుంటుంది ఇదివరకు అందరూ కూడా వ్యవసాయంగా తెచ్చంలో వ్యవసాయం అంటే దండాలు కానీ పొలం పోయేవారు పొలం పోయిన అవకాశం లేదు పువ్వులు లేవు అందరూ కూడా ఉద్యోగాలు చేయలో వ్యాపారం చేయలో ఏదో చేసుకోవాలి అందరూ కూడా బాగా చదువుకోవాలని చెప్పుకుంటూ